బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు బీజేపీ ఈ అధిష్టానం అయితే నియమించింది. అయితే ఈ నేపథ్యంలో మాధవ్ నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం స్వస్థలమైన విశాఖ అయితే వస్తున్నారు. అయితే విశాఖకి వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఈ బీజేపీ సీనియర్ నేతలు అంతా మొత్తం భారీగా స్వాగతం పలికేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో మనతో పాటు సీనియర్ నేత నాయకులు చాలామంది ఉన్నారు. మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు చెప్పండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ గారు ఎన్నికయ్యారు. నిశ్చితంగా పార్టీని బలోపేతం చేయడంగా ఏ విధంగా కృషి చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది? చిన్నతనం నుంచి ఈ సిద్ధాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, క్రియాశీలకంగా అంటే క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, కార్యకర్త యొక్క మనోభావాల్ని పూర్తిగా తెలుసుకున్న వ్యక్తి, తెలుసుకోగలిగిన వ్యక్తి, ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. నిజంగా కార్యకర్తలందరూ కూడా శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు కార్యకర్తలందరూ కూడా విపరీతమైనటువంటి చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఆయన యొక్క ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అద్భుతంగా ఆ యొక్క ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యాలయాల్లో ఎన్నిక జరిగింది. సుమారు ఒక 500-1000 మంది సమక్షంలో జరిగింది. కానీ మాధవ్ గారి యొక్క ఎన్నిక ఒక పెద్ద హాల్లో, బయట కార్యాలయంలో కాకుండా ఒక పెద్ద హాల్లో సుమారు 5000 మంది కార్యకర్తలు, అంటే మండల అధ్యక్షుడు ఆ పై స్థాయి నుంచి, అంటే పూర్తి స్థాయి క్యాడర్ సమక్షంలో ఆయన ఎన్నికైతే ఏదో జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటువంటి అందరి సమక్షంలో ఎన్నిక ప్రక్రియ జరగలేదు. ఈ మాధవ్ గారికి మాత్రమే ఆ విధంగా జరగడం ఏదైతే ఉందో, ఒకటి మాధవ్ గారి యొక్క అదృష్టం, రెండోది భారతీయ జనతా పార్టీ యొక్క శ్రేణులు ఆనంద ఉత్సవాల మధ్యలో వారి యొక్క బాధ్యతల స్వీకరణ జరిగింది. అయితే ఈ సందర్భంగానే ఈరోజు, అంటే మొన్న ఆయన బాధ్యతలు తీసుకున్నారు, ఈరోజు విశాఖపట్నంకి వస్తారు. విశాఖపట్నంలో ఆయన పుట్టి పెరుగుతున్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఇక్కడ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి పివి చలపతిరావు గారు. అంటే ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ, వాడ సందు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి సందులో మనుషులను పేర్లు పెట్టి పిలవగలిగినటువంటి వ్యక్తి ఈరోజు విశాఖపట్నంకి వస్తుంటే పార్టీలకు అతీతంగా, భారతీయ జనతా పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా, ఈవెన్ ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా మాధవ్ గారు ఎప్పుడు వస్తున్నారు అనేటువంటి అడిగినటువంటి సందర్భం. అంత విధంగా అందరూ కూడా ఈరోజు రిసీవ్ చేసుకొని, అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకోబోతున్నారు. 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క విశాఖపట్నంలో అతిపెద్ద భారీ ర్యాలీ కనువిని ఎరగని రీతిలో ఆయనకి ఘన స్వాగతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాధవ్ గారి ఎన్నిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడడానికి, కార్యకర్తల ద్వారా ఏదైతే క్యాడర్ బేస్ మాస్ ఆర్గనైజేషన్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీకి పేరుందో ఆ నామ సార్థకత కోసం ఈరోజు ఈ యొక్క ఎన్నిక జరిగిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త గర్వించదగ్గ రోజులు రాబోయే కాలంలో రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా దినదిన ప్రవర్ధమానంగా మాధవ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలపడుతుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. సరే, సుమారు ఎంతమంది పాల్గొంటున్నారు ఆయన స్వాగతం పలకడానికి? ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈరోజు ర్యాలీలో సుమారు ఒక 5000 మందితోటి, బైక్ ర్యాలీతోటి, అంటే ఎంతమంది పాల్గొంటున్నారు అనేటువంటిది చెప్పడం సాధ్యం కాదు. సుమారు ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరం ర్యాలీ జరగబోతుంది. 10 కిలోమీటర్ల దూరంలో ఆశాంతం ప్రతి అడుగున ఆయనకి ఘన స్వాగతం లభించేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా రావాలని చెప్పి, వీక్షించాలని చెప్పి, అందరికీ పబ్లిక్కి తెలియజేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఏదో 5000 మంది వస్తారు, 6000 మంది వస్తారని చెప్పేటువంటి సందర్భం కాదు. వేలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆయనకైతే ఘన స్వాగతం పలికేటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుంది. సరే, మాధవ్ గారు అంటే సౌమ్యుడు, నాన్ కాంట్రవర్సీ పర్సన్ అని చెప్పి పేరు ఉంది. అయితే పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారని చెప్పి మీరు నమ్ముతున్నారు? మాధవ్ గారు చదువుకున్నటువంటి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, మంచివాడు, ఆదర్శవంతుడు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టాడో ఇప్పుడు నాయకుడు, ఫోర్స్ నాయకుడు, సరైనటువంటి నాయకుడు అనేటువంటి విధంగా కూడా రాబోయే కాలంలో
ఎదుగుతాడని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఆశిస్తున్నారు. అందరినీ కలుపుకొని పోతాడు. ఆయనకి అజాత శత్రువు అని చెప్పేటువంటి నామకరణం ఉంది. ఎవరిని ఒక కూసంత మాట అనడు. ఒకవేళ కోపం వచ్చినా కానీ, ఎవరి మీదైనా ఏదో కొద్దిగా అసహనం వచ్చినా కానీ అది లోపల దిగమించుకొని తనకు తాను బాధపడేవాడు, కానీ ఎదుటోడిని హర్ట్ చేసేటువంటి ఆ టైపు వ్యక్తి కాదు. అందరినీ కలుపుకొని పోగలుగుతాడు, ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే అలవాటు గత 20-25 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈరోజు ఎక్కువ సమయం ఇస్తారు అనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకి వ్యాపారాలు లేవు. రెండోది వచ్చి ఏదో అవినీతి ద్వారానో లేకపోతే పార్టీని అడ్డం పెట్టుకొని ఏదో వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కేవలం పార్టీ 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 మనుగడ, పార్టీ యొక్క డెవలప్మెంట్. ఈ రాష్ట్రంలో పార్టీని వాళ్ళ నాన్నగారు అనేవాళ్ళు, ఈ రాష్ట్రంలో పార్టీని నేను బతుకున్నాక అధికారంలో చూడాలనేటువంటి కోరిక, ఆయన కోరిక నెరవేరలేదు. కానీ ఈయన ఆధ్వర్యంలో ఆ విధమైనటువంటి స్థాయికి భారతీయ జనతా పార్టీ చేరుకోవాలని చెప్పి కార్యకర్తలందరం కూడా ఆశిస్తున్నాం. చెప్పండి, మీ అధ్యక్షుడిగా మాధవ్ గారు వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఉత్తరాంధ్రకు జరిగినటువంటి ఒక ఆనందం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన జిల్లాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం అనేది చాలా గర్వకారణం. ముఖ్యంగా చలపతిరావు గారు అబ్బాయిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆయన ఇండివిజువల్గా కూడా రాష్ట్రంలో ఒక మంచి పేరుంది. సౌమ్యుడే కాదు, ఈ రాష్ట్ర సారథిగా, కేంద్రానికి వారధిగా ఉంటారు. కార్యకర్తలకు ముఖ్యంగా ఈయన ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఎన్నో మంచి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నగరం అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రం లెవెల్లో అవ్వచ్చు, పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే మాధవ్ గారి దగ్గర అవుతుంది. దీనికి అందరూ కూడా సహకరిస్తారని మేము అందరం. చెప్పండి, మీ అధ్యక్ష మాధవ్ గారి కోసం ఏం చెప్తారు? మాధవ్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించడం చాలా సంతోషకరం. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య కార్యకర్తకు కూడా ఈరోజు ఉన్నత స్థాయి కల్పించే విధంగా మాధవ్ గారు అవకాశం ఇస్తారని, మరియు అదేవిధంగా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంత్యోదయ, సామాన్యులకి అందుబాటులో ఉండి సామాన్యుల సమస్య వింటూ అదేవిధంగా వాళ్ళ తెచ్చే సమస్యలని పరిష్కారం దిశగా రాష్ట్ర అధ్యక్షులు ఎలాగైనా సరే అన్ని విధాలుగా కార్యకర్తలకి మరియు ప్రజలకి రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ మాకు సేవ చేస్తారని, ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర నుండి మాకు అవకాశం రావడం మేము సంతోషకరం. అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ క్యాడరు చాలామంది మోస్తుంటూ ఉంటారు పార్టీని. వాళ్ళందరికీ మంచి జరుగుతుంది, వాళ్ళందరికీ ఈ మంచి అవకాశాలు వస్తాయంటారా ఈ నేపథ్యంలో? చాలా మంచి అవకాశాలు వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివి చలపతిరావు గారు, వారి తనయుడే పివిఎన్ మాధవ్ గారు. ఎందుకంటే పివి చలపతిరావు గారు అటల్ బిహారీ వాజ్పేయి అంటే సౌమ్యుడు, అజాంత శత్రువుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఆయన ఒక కేంద్ర మినిస్టర్ చేశారు. అంటే ఆ నేపథ్యం ఏదైతే ఉందో అటువంటి నేపథ్యాన్ని అలవర్చుపరుచుకున్నటువంటి వ్యక్తే పివిఎన్ మాధవ్ గారు. ఎందుకంటే మనందరం అనుకుంటాం సౌమ్యుడు కదా ఏమి నడపగలడు పార్టీని అని చెప్పేసి, కానీ పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో అటల్ బిహారీ వాజ్పేయి యొక్క నేపథ్యాన్ని ఈయన బాగా అలవర్చుకున్నారు. కాబట్టి ఈ యొక్క పార్టీని బలపడే విధంగా ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ బాగా బలపడి కేవలం ఉన్నటువంటి ఇప్పుడు 1983లో మొట్టమొదటి మేయరు ఇక్కడ విశాఖపట్నానికి ఏదైతే వచ్చిందో పార్టీ ఆవిర్భావం టైంలో కూడా అంటే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోని 2 సీట్లు 1 సీటు తెలుగు రాష్ట్రంలో కూడా రావడం జరిగింది కదా. ఆ రకంగానే ఇక్కడ కూడా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం, ఆశిస్తున్నాం. పార్టీ కార్యకర్తలందరికీ కూడా, ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆయన తెలుసు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు కానీ ఉన్నటువంటి వారి యొక్క పోస్టుల విషయాల్లో కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు గుర్తిస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. చెప్పండి, మీ అధ్యక్షుల కోసం ఏం చెప్తారు, ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? ఇప్పుడు ఏదైతే మన నరేంద్ర మోడీ గారు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారో అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యక్తి మా అన్న మాధవన్నని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు తప్ప ఏ యువతను కూడా తీసుకొచ్చి ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఎవరో తీసుకెళ్ళట్లేదు. ఒక్క నరేంద్ర మోడీ గారు అది ఆలోచించి ఇప్పుడు ఏదైతే ఉందో మా మాధవన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాత్రి 10 అవనే 12 అవనే అన్న పలానా ఇష్యూ ఉందంటే ముందుగానే ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పివిఎన్ మాధవ్ గారు. సో ఈయన ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులు అవ్వడం వల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే లేదంటున్నారో ఆయన తీరులో
భారతీయ జనతా పార్టీ రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మేము చూపించే సత్తా కూడా మాకుందని చెప్పి ఆయన దిశలో మేము అడుగులు వేస్తామని చెప్పి చెప్తున్నాను. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు పివిఎన్ మాధవ్ సౌమ్యుడు, అజాత శత్రువు, ఇది ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా అందరితోనే కలిసికట్టుగా ఉండే ఒక నాయకుడిని నిజంగా అధిష్టానం నిజంగా అధ్యక్ష పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటిది ఈ విశాఖవాసిగా ఆయనకి ఎంతో సుపరిచితమైన నగరం, ఈ ప్రతి సందు ప్రతి కార్యకర్త అందరూ తెలిసిన నాయకుడు రావడం అనేది మేము చాలా చేసుకున్న అదృష్టం. అయితే క్యాడర్కి అయితే మంచి అవకాశాలు వస్తాయి, క్యాడర్ని బాగా చూసుకుంటారు, పార్టీని బలోపేతం చేసే విధంగా అయితే మాధవ్ గారు పయనిస్తారని చెప్పి మాధవ్ గారికి ఈరోజు విశాఖ వస్తున్న నేపథ్యంలో బ్రహ్మాండమైన స్వాగతం అయితే పలికారు. మొత్తం అంతా గజమాలతో పువ్వులతో పార్టీ నాయకులు మాధవ్ గారితో ఈ ర్యాలీలో పాల్గొనే విధంగా అయితే భారీ ఎత్తున అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అవడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి పార్టీ శ్రేణులు సీనియర్ నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ బీజేపీ కార్యాలయం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.